చెప్పండమ్మా. Do you have any idea about subsequent events? What do you mean by subsequent events? Subsequent events అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్ డేట్ కి బ్యాలెన్స్ షీట్ డేట్ కి ఆడిట్ రిపోర్ట్ కి మధ్య ఆడిట్ రిపోర్ట్ కి డేట్ కి మధ్య. Come on, continue. జరిగే ఈవెంట్ సార్. జరిగే ఈవెంట్స్. The events occurring between date of financial statements and data of auditor's report. Are called subsequent events. Okay. అంటే డేటా ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ద లాస్ట్ డేట్ దట్ వాస్ కవర్డ్ బై ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. యూజువల్లీ మన ఇండియాలో ద లాస్ట్ డేట్ దట్ వాస్ కవర్డ్ ఇన్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ డేట్ ఉంటుంది? 31st March. 31st March. ఓకే డెఫినెట్ గా ఆడిటర్స్ రిపోర్ట్ అనేది ఇట్ విల్ బి విత్ ఇన్ 2 or 3 months. ఓకేనా? లెట్ us say 30th June ఒక 3 months టైం తీసుకున్నారనుకున్నాం ఆడిట్స్ ఫినాన్షియల్స్ క్లోజ్ చేయడానికి. 30th June అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇక్కడ వరకే ఈవెంట్స్ రికార్డ్ చేస్తాయి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న డేటా అంతా ఎప్పటి వరకు రికార్డ్ అవుతుంది? 31st March వరకు రికార్డ్ అవుతుంది. కానీ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఈ మీన్ వైల్ లో దేర్ మే బి సమ్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ అకరింగ్. There may be some significant events that may occur. కంపల్సరీగా సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అనేవి అవ్వాలని రూల్ ఏం లేదు. ఒకవేళ జరగవచ్చు కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఏమైనా ఉంటాయి. ఓకే, అలా కొన్ని ఈవెంట్స్ జరిగితే మరి వాటిని ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిఫ్లెక్ట్ చేయాలా వద్దా? ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిఫ్లెక్ట్ చేయాలా? బికాస్ దీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ కవరింగ్ ది ట్రాన్సాక్షన్స్ ఓన్లీ అప్ టు 31st March. ఓకేనా? బట్ మీకు ఒక విషయం తెలుసా? ఆడిటర్ కి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా దాన్ని ఆడిట్ ఎవిడెన్స్ కింద గ్యాదర్ చేయొచ్చుగా. ఇస్తారును ఆడిట్ రిపోర్ట్ ఇచ్చే లోపు ఆడిటర్ కి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే దాన్ని ఆడిట్ ఎవిడెన్స్ కింద గ్యాదర్ చేయొచ్చు. ఓకే, నౌ మరి ఇక్కడ జరిగిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అడ్జస్ట్ చేయాలా, అడ్జస్ట్ చేయని అవసరం లేదా? మరి అంటే ఇక్కడ జరిగిన ఈవెంట్స్ కూడా ఆడిటర్ కి రెస్పాన్సిబిలిటీ ఉంటుందా లేదా? ఉంటుంది సార్. ఈ స్పేస్ లో జరిగిన ఈవెంట్స్ కి ఆడిటర్ కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకేనా? అలాగే we have a standard on subsequent events. Okay, so ఈ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ని ఏవైతే ఉన్నాయో దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, like adjusting events and Non-adjusting. adjusting events and non-adjusting events. Yes. So right, beautiful. What do you mean by adjusting events, sir? Adjusting events అంటే ఏంటి? చెప్పండమ్మా. క్లాసిఫికేషన్ బాగానే చెప్పారు. Now what do you mean by adjusting events? Events which occur as on the balance sheet date are adjusting events.
ఈవెంట్స్ దట్ అకర్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ జరిగితే అసలు ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్ ఎందుకు అవుతాయి? ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ జరిగితేనే కదా సబ్సిక్వెంట్ ఈవెంట్ అయ్యేది. సార్ నో అర్థమైందా? ఏంటంటే ఈవెంట్స్ ఈవెంట్స్ దట్ అకర్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్ but whose conditions are existing as on the date of balance sheet. అంటే ఒక ఈవెంట్ జరిగింది, సబ్సిక్వెంట్ ఈవెంట్, కానీ దానికి సంబంధించిన కండిషన్స్, దానికి సంబంధించిన సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ 31st March రోజు మనకి తెలుసు ఉన్నాయి, అప్పటికి ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి. ఓకేనా? సో అటువంటి వాటిని ఏం చేయాలంటే ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎగ్జిస్ట్ చేసి చూపించాలి. ఓకేనా? అంటే ఆల్రెడీ జరిగిపోయిన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ అడ్జస్ట్ చేయాలి, రీఅడ్జస్ట్ చేయాలి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కొద్దిగా చేంజ్ అవుతాయి బికాస్ ఆఫ్ దీస్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ లో ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్ వల్ల. ఎగ్జాంపుల్ సార్, లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ లిటిగేషన్. ఏదైనా ఒక లిటిగేషన్ ఉంది, కంపెనీ సూ చేసింది, లేదంటే కంపెనీ మీద ఎవరైనా సూ చేశారు. ఓకేనా? సో యాజ్ ఆన్ ది 31st March this litigation was going on under the court of law. ఓకేనా? కోర్ట్ ఆఫ్ లా దగ్గర జరుగుతుంది. దేర్ ఇస్ ఏ ఓకేనా కండిషన్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. Subsequently, in the month of April, the court came with a verdict. Court has given it, honorable court has given its verdict. Verdict అంటే judgment. ఓకేనా? The court has given its verdict. సో ఎప్పుడైతే ఇచ్చిందో మేబీ దట్ మే బి ఫేవరబుల్ టు ది కంపెనీ ఆర్ అగెన్స్ట్ ది కంపెనీ. ఓకేనా? సో అంటే ద కండిషన్ విచ్ అంటే ఇక్కడ జరిగింది ఈ సబ్సిక్వెంట్ ఈవెంటే బికాస్ ఇట్ అక్కర్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, బట్ ద కండిషన్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ యాజ్ ఆన్ 31st March. అర్థమైందమ్మా? సో దీన్ని ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంటారా, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంటారా? ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్. ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్ కి రిక్వైర్మెంట్స్ ఏంటంటే, రిక్వైర్మెంట్స్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ ఏంటంటే దే షుడ్ బి అడ్జస్టెడ్, దట్ మీన్స్ అకౌంటెడ్ అండ్ disclosed properly in the balance sheet, and they should be disclosed in the balance sheet, in the financial statement, in the financial statements. Okay, next, there may be some events which newly arose. There may be some events or transactions that arose after the balance sheet date. They are not existing or not having any circumstances as on the date of balance sheet. Okay na? చెప్పాలంటే new events that occurred. కొత్త ఈవెంట్స్ జరిగాయి అంటే 31st March దానికి ఎటువంటి కండిషన్స్ లేవు, కానీ కొత్త ట్రాన్సాక్షన్స్ జరిగాయి, సబ్సిక్వెంట్ ఈవెంట్స్. వీటి గురించి ఆడిటర్ కి తెలిసింది. ఆడిటర్ ఏమనుకున్నాడంటే, ఎస్ ఇట్ ఈస్ ఏ సబ్సిక్వెంట్ ఈవెంట్, దీని గురించి యూజర్స్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కి తెలియాలి. ఓకేనా? అలాగే ఎప్పుడైతే తెలియాలి అనుకుంటామో we don't need to adjust it, we need to disclose it. సో ఇటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్, దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు బి అడ్జస్టెడ్.
they need to be disclosed in the financial statement. Just a disclosure, a formal disclosure is required, that's it. But in the case of existing events, they should be accounted in the financial statements, and they should be appropriately and adequately disclosed in the financial statements as per accounting standards. Accounting standards చదివారమ్మా మీరు? ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ అనే స్టాండర్డ్ ఉంటుంది, చదివారా? AS4 సార్. AS4 ఓకే, ఇండియా AS 110లో ఉంటుంది. ఓకే, సో మీకు ఐడియా ఉంది వాట్ ఈస్ అన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అండ్ వాట్ ఈస్ అన్ అన్అడ్జస్టింగ్ ఈవెంట్, రైట్? దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ లో ఇప్పుడు మనం ఈవెంట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. సబ్సిక్వెంట్ ఈవెంట్స్ లో కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి, ఫ్యాక్ట్స్ దట్ బికేమ్ నోన్ టు ది ఆడిటర్ ఆఫ్టర్ ది ఆడిటర్స్ రిపోర్ట్. ఫ్యాక్ట్స్ దట్ బికేమ్ known to the auditor after the date of the audit report. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసాము. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత ఆడిటర్ కి ఏదో ఫ్యాక్ట్ తెలిసింది అంటే దట్ మీన్స్ మేనేజ్మెంట్ ఏదో హైడ్ చేసింది ఆడిటర్ దగ్గర. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆడిటర్ కి ఆ ఫ్యాక్ట్ తెలిసింది. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసాను కదా, ఇంకా నేను చేసేదేమీ లేదా అంటే ఎస్, దేర్ ఈస్ అ ప్రొసీజర్ దట్ వాస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది స్టాండర్డ్. ఓకేనా? సో ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఏమంటారంటే సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అనే అంటారు. ఓకేనా? సో సబ్సిక్వెంట్ ఈవెంట్స్ లో రెండు ఉంటాయి, ఒకటి ఈవెంట్స్ గురించి డిస్కస్ చేస్తారు, అలాగే ఫ్యాక్ట్స్ గురించి డిస్కస్ చేస్తారు. ఈవెంట్స్ అంటే బిట్వీన్ ది డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్. ఫ్యాక్ట్స్ అంటే దట్ మే బి నోన్ టు ది ఆడిటర్ ఆఫ్టర్ హీ హాజ్ ఇష్యూడ్ ది ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసాను, అప్పుడు తెలిసింది ఆడిటర్కి ఏదో ఒక ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ ముందే తెలుసుంటే నేను ఆడిట్ రిపోర్ట్ లో వేరే ఒపీనియన్ ఇచ్చేవాడిని. ఓకేనా? అంటే నా ఒపీనియన్ చేంజ్ చేస్తుందంటే అది మెటీరియల్ ఫ్యాక్టా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఫ్యాక్ట్ దట్ బికేమ్ నోన్ టు ది ఆడిటర్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఓకేనా, ఒక ఫ్యాక్ట్ తెలిసింది. బట్ ఆ ఫ్యాక్ట్ నాకు ఆడిట్ రిపోర్ట్ ఇవ్వకముందే తెలుసుంటే నేను వేరే ఒపీనియన్ ఇచ్చేవాడిని. ఎప్పుడైతే నా డెసిషన్ మేకింగ్ పవర్ ని చేంజ్ చేసిందో ఆ ఫ్యాక్ట్ మెటీరియల్ ఫ్యాక్ట్ అయి ఉంటుందిగా. సార్ నో? యాజ్ అన్ ఆడిటర్ నా ఒపీనియన్ చేంజ్ చేసినప్పుడు యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యొక్క ఒపీనియన్ చేంజ్ అయ్యేదా? చెప్పండి అమ్మా. చేస్తా సార్. ఎస్. సో దట్ నీడ్స్ టు బి అకౌంటెడ్, దట్ నీడ్స్ టు బి ప్రాపర్లీ డీల్డ్. ఓకేనా? సో దాన్ని కూడా సరిగ్గా చూసుకోవాలి. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్. దిస్ ఈస్ ద స్కోప్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్. ఓకేనా? These subsequent events, sometimes they need to be adjusted, sometimes they need to be disclosed, and sometimes they need to be properly dealt. Okay. Next, what is let us see the objectives of auditor under this standard. Let us see the objectives. Okay. Objectives of the auditor under SA 560. The objectives of the auditor are to obtain a sufficient and appropriate audit evidence about whether the events occurring between the date of financial statements and the date of auditor's report that require adjustment. Adjustment ante adjusting events ena, that requires adjustment annadamma. Adjusting events gurinchena maatladedi. సార్. or disclosure. మరి డిస్క్లోజర్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? నాన్ ఎగ్జిస్టింగ్ events in the financial statements are appropriately reflected in those financial statements. అంటే
యాజ్ అన్ ఆడిటర్ మనం ఏం చేయాలంటే వాట్ ఆర్ ది సబ్సీక్వెంట్ ఈవెంట్స్ దట్ అకర్డ్ అనేది మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఆ సబ్సీక్వెంట్ ఈవెంట్స్ ని ప్రాపర్ గా మనం క్లాసిఫై చేయాలి. వెదర్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్సా ఆర్ వెదర్ దే ఆర్ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్ అని మనం క్లాసిఫై చేయాలి. మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ తెలుసుగా. సో దాని ప్రకారం ఈవెంట్స్ ఏంటనేది మనమే ఐడెంటిఫై చేసి వీ నీడ్ టు క్లాసిఫై దెమ్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాన్ ఎగ్జిస్టింగ్. సో మన క్లాసిఫికేషన్ ప్రకారం ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్ ని ప్రాపర్ గా అడ్జస్ట్ చేశారా లేదా, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్ ని ప్రాపర్ గా డిస్క్లోజర్స్ చేశారా లేదా అనేది బ్యాలెన్స్ షీట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది. ఓకేనా. సో దాని గురించి మనం ఆడిట్ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వెదర్ దే హ్యావ్ బీన్ అడ్జస్టెడ్ ఆర్ డిస్క్లోజ్డ్ వేర్ ఎవర్ అప్లికేబుల్ ఆర్ నాట్. ఓకేనా. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ మా సబ్సిక్వెంట్ ఈవెంట్స్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఈవెంట్స్, రెండోది ఏంటి? ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆబ్జెక్టివ్స్ లో ఈవెంట్స్ గురించి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఫ్యాక్ట్స్ గురించి ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఓకేనా. ఫ్యాక్ట్స్ గురించి ఏం ఆబ్జెక్టివ్ ఇచ్చాడో చూద్దాం. రెస్పాండ్ అప్రాప్రియేట్లీ, అండర్లైన్ ది వర్డ్ రెస్పాండ్ అప్రాప్రియేట్లీ. ఫ్యాక్ట్ మనకు తెలిసినప్పుడు దానికి మనం రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అప్రాప్రియేట్లీ టు ద ఫ్యాక్ట్ దట్ బికేమ్ నోన్ టు ది ఆడిటర్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్. అంటే ఫ్యాక్ట్ నాకు ఎప్పుడు తెలిసింది? ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, ఇవ్వకముందా? ఇచ్చిన తర్వాత తెలిసింది. దట్ హ్యాడ్ దే నోన్ టు ది ఆడిటర్ at that date may have caused the auditor to amend the audit report. అంటే అదే విషయం నాకు ముందే తెలుసుంటే ఆడిట్ రిపోర్ట్ ని అమెండ్ చేసేవాడిని. అంటే మేబీ ఐ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఏ డిఫరెంట్ ఒపీనియన్, వేరే ఒపీనియన్ ఇచ్చుండేవాడిని ఆ ఫ్యాక్ట్ నాకు ముందే తెలుసుంటే. ఓకేనా. సో అటువంటి వాటికి ఐ నీడ్ టు రెస్పాండ్ అప్రాప్రియేట్లీ. అంటే ఆడిటర్ ఒపీనియన్ ఇచ్చేటప్పుడు అది అప్రాపరియేట్ గా ఉండాలనుకుంటాడా, ఇన్అప్రాపరియేట్ గా ఉండాలనుకుంటాడా? ఆడిట్ రిపోర్ట్ లో ఆడిట్ ఒపీనియన్ అప్రాపరియేట్ గా ఉండాలనుకుంటాడా, ఇన్అప్రాపరియేట్ గా ఉండాలనుకుంటాడా? అప్రాపరియేట్ గా ఉండాలనుకుంటాడు. కానీ తనకి తెలియని ఒక విషయం వల్ల ఇన్అప్రాపరియేట్ ఒపీనియన్ ఇచ్చేసాడు. కానీ తనకు ఆ విషయం ఇచ్చిన వెంటనే తెలిసింది. అప్పుడు ఖచ్చితంగా అతను రెస్పాండ్ అవ్వాలి. యూజర్స్ కి ఎవరొక్కరికి చెప్పాలి. ఏమని చెప్పాలంటే, నాకు ఈ ఫ్యాక్ట్ ఇప్పుడే తెలిసింది, నేను ఆడిట్ రిపోర్ట్ ఇచ్చాను, ఇప్పుడే తెలిసింది. సో ఇందులో నా తప్పేమీ లేదు. సో దయచేసి ఆ ఆడిట్ రిపోర్ట్ మీద ఎవరు నమ్మొద్దు. నేను న్యూ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేస్తాను. సంథింగ్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, అప్రాపరియేట్ యాక్షన్ తీసుకోవాలి. ఓకేనా. అదేంటనేది మనం చదువుకున్నాం. ఓకే. సో దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ లో రెండిట్లకి ఆబ్జెక్టివ్స్ ఇచ్చాడు. సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అంటే 2 చెప్పాడు, ఒకటి ఫ్యాక్ట్స్, ఒకటి ఈవెంట్స్. ఓకేనా. సో ఆబ్జెక్టివ్స్ లో కూడా ఈవెంట్స్ కి ఒక ఆబ్జెక్టివ్ ఇచ్చాడు, ఫ్యాక్ట్ కి ఒక ఆబ్జెక్టివ్ ఇచ్చాడు. ఓకేనా. సో లెట్ us going to the standard about audit procedures relating to events. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ కి సంబంధించిన ఆడిట్ ప్రొసీజర్స్ చూద్దాము. తర్వాత ఫ్యాక్ట్స్ కి సంబంధించిన ఆడిట్ ప్రొసీజర్స్ చూద్దాము. ఆడిట్ ప్రొసీజర్స్ రిలేటింగ్ టు ఈవెంట్స్. ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐడెంటిఫై ద సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఏం జరిగినాయో మనకు తెలియాలి. ఐడెంటిఫై ద సబ్సిక్వెంట్ ఈవెంట్స్. ఏం జరిగాయో మనకు తెలియాలి. సార్ వాట్ ఆర్ ది సోర్సెస్? సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఏం జరిగినాయో తెలియాలి అంటే నాకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే నేను 24 గంటలు ఆర్గనైజేషన్ లో ఉండను కదా, నా పనిలో నేను ఉంటాను.
ఓకేనా. మేనేజ్మెంట్ చేసే పనులు మేనేజ్మెంట్ చేస్తుంది. మరి అవన్నీ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అని ఎలా ఐడెంటిఫై చేయగలను నేను? ఎక్కడ ఉంటాయి నాకు సోర్సెస్ అంటే, దే ఆర్ సేయింగ్ సమ్ సజెస్టివ్ సోర్సెస్. స్టాండర్డ్ లో కొన్ని సజెస్టివ్ సోర్సెస్ చెప్తుంది. ఓకేనా, అవేంటో చూద్దాం. అబ్టైన్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రొసీజర్స్ త్రూ విచ్ ది మేనేజ్మెంట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ ఏదన్నా మెథడ్ ఫాలో అయిందా? మేనేజ్మెంట్ మెథడ్ followed to identify subsequent events. మా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మేనేజ్మెంట్ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. మరి అలాగే మరి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ని కూడా అడ్జస్ట్మెంట్ చేయాలిగా. సో అంటే మేనేజ్మెంట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలంటే సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ని కూడా దానంతట తానే ఐడెంటిఫై చేసి దాన్ని డిస్క్లోజ్ చేయాలిగా. ఎస్ఆర్ నో? సో అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అసలు మేనేజ్మెంట్ అసలు సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ని ఐడెంటిఫై చేసిందా? ఐడెంటిఫై చేయడానికి ఏదైనా మెథడ్ ఫాలో అయిందా? మన మేనేజ్మెంట్ అడుగుతాం యాజ్ అన్ ఆడిటర్కి వెళ్ళి, డియర్ మేనేజ్మెంట్, హ్యావ్ యూ ఐడెంటిఫైడ్ ఎనీ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అని అడుగుతాం. మేనేజ్మెంట్ ఎస్ చెప్తుంది. ఎస్ ఆర్ నో? ఒకవేళ ఎస్ చెప్పింది అనుకో, ఓకే, నువ్వు ఎస్ చెప్పావు కాబట్టి వాట్ ఈస్ ద మెథడ్ ఫాలోడ్ బై యూ టు ఐడెంటిఫై ది సబ్సిక్వెంట్ ఈవెంట్స్? సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అని ఎలా ఐడెంటిఫై చేసావు అని మేనేజ్మెంట్ ని అడగాలి. ఓకేనా. మేనేజ్మెంట్ ఏదో ఒక మెథడ్ చెప్తుంది. సార్ మా దగ్గర ఈ సోర్సెస్ ఉన్నాయి, ఈ సోర్సెస్ ద్వారా మేము సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ని లిస్ట్ అవుట్ చేసుకుంటాం ఎప్పటికప్పుడు. ఏదైనా ఈవెంట్ రాగానే దాన్ని తీసుకెళ్లి అప్రోపరియేట్ గా అడ్జస్ట్మెంట్ కానీ డిస్క్లోజర్స్ కానీ చేసేస్తాము అని చెప్పింది. ఓకే, అదొకటి చూసుకుంటాను. అంటే మేనేజ్మెంట్ అన్ని ఈవెంట్స్ ని గ్యాదర్ చేస్తుందా, ఏవైనా కొన్ని ఈవెంట్స్ ని రికార్డ్ చేయడం మర్చిపోతుందా అనేది, అంటే వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉందనేది నేను ఎవాల్యుయేట్ చేస్తాను. వాళ్ళ ప్రాసెస్ కరెక్ట్ గానే ఉందనుకో, ఓకే. వాళ్ళ ప్రాసెస్ కరెక్ట్ గా లేకపోతే అప్పుడు నేను ఐడెంటిఫై చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఎంక్వైరీ. మేనేజ్మెంట్ ని ఎంక్వైరీ చేయాలి. ఏమైనా ఎంక్వైరీ చేయాలంటే, ఏమేమి ఈవెంట్స్ జరిగినాయో చెప్పు. ఓకే, బ్యాలెన్స్ షీట్ డేట్ దగ్గర నుంచి నేను రేపు ఆడిట్ రిపోర్ట్ సైన్ చేయబోతున్నాను కదా, ఈ లోపు ఏమేమి ఈవెంట్స్ అయినాయో చెప్పు ఒకసారి నాకు అంటే మొత్తం చెప్తారు. ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరిగినాయో. ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ మా జర్నల్లో ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ని రెండింటిని రికార్డ్ చేస్తారుగా. ఎస్ఆర్ నో? జర్నల్లో ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ని రెండింటిని రికార్డ్ చేస్తారుగా. సో జర్నల్ తీసుకుని నేను వెరిఫై చేశాను అనుకో, ఏమేమైతే ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ అయినాయో అవన్నిటిని నేను కూడా ఐడెంటిఫై చేయొచ్చు, లేదంటే మేనేజ్మెంట్ ని ఎంక్వైరీ చేయొచ్చు. నెక్స్ట్, రీడింగ్ ద మినిట్స్ బుక్. ఓకే, 31st March తర్వాత అంటే డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తర్వాత ఏమేమి ఇంపార్టెంట్ మీటింగ్స్ జరిగాయి, ఆ మీటింగ్స్ లో ఏమేమి బిజినెస్ డిస్కస్ చేశారు అనేది మనకి మినిట్స్ బుక్ తీస్తే సరిపోతుంది. సో దాంట్లో నేను చూస్తాను ఏదైనా సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఉందా, ఏదైనా మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుందా ఏంటనేది నేను చూస్తాను. ఓకే. నెక్స్ట్, లేటెస్ట్ సబ్సిక్వెంట్ ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అమ్మా, ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసా మీకు? Do you know what do you mean by interim financial statements? ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే తెలుసా? చెప్పండి అమ్మా, తెలుసా తెలీదా? చూడండి, జనరల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ఎంటైర్ పీరియడ్ కి 12 months పీరియడ్ కి ఇష్యూ చేస్తారు, అవునా కదా? ఓకేనా. బట్ మీరు కనుక న్యూస్ పేపర్లో చూస్తే క్వార్టర్లీ రిపోర్టింగ్ కూడా ఉంటుంది. కొన్ని కంపెనీస్ క్వార్టర్లీ రిపోర్టింగ్ చేస్తాయి,
కొన్ని కంపెనీస్ హాఫ్ ఇయర్లీ రిపోర్టింగ్ చేస్తాయి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్. ఎస్ఆర్నో పేపర్లో చూసారు ఎప్పుడైనా మీరు, లేదంటే న్యూస్లో కానీ ఎప్పుడైనా విన్నారా? క్వార్టర్లీ ప్రాఫిట్స్, హాఫ్ ఇయర్లీ ప్రాఫిట్స్, వీటి గురించి విన్నారా ఎప్పుడైనా? ఎస్ సార్. దాన్ని అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ 12 ఎంటైర్ ఫినాన్షియల్ ఇయర్కి ఒకసారి ప్రిపేర్ చేస్తాము. అది కాకుండా ఫర్ ఏ లెస్సర్ పీరియడ్ ఆఫ్ 12 months, అంటే నేను 11 months ప్రిపేర్ చేసినా దాని ఇంటరిమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనే అంటారు. ఓకేనా? అంటే ఇన్కంప్లీట్ పీరియడ్ కి నేను కనుక ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తే, లెట్ ఇట్ బి 1 month ఆర్ 3 months ఆర్ హాఫ్ ఇయర్లీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇఫ్ ఇట్ వాస్ లెస్ దాన్ 12 months, then it is called an interim financial statements. And it is called a interim financial statements. Okay, right. సో నీకు ఇప్పుడు జూన్ లో అనుకుందాం, మనం ఏ జూలైలోనో రిపోర్ట్ ఇస్తున్నాం అనుకుందాం. నేను 31st వాళ్ళ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ డేట్ ని క్లోజ్ అయినాయి? 31st మార్చ్ క్లోజ్ అయినాయి. ఓకేనా? నేను 31st జూలైన రిపోర్టింగ్ ఇస్తున్నాను. ఓకే, ఈలోపు ఒక క్వార్టర్ అయిపోతుందిగా, 3 months. 30th జూన్ కి ఒక క్వార్టర్ అయిపోతుందిగా, ఎస్ఆర్నో? సో అంటే ఫస్ట్ ఇంటరిమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ బయటకు వస్తాయిగా. ఎస్ సార్. నేను ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేలోపు ఫస్ట్ ఇంటరిమ్ ఫినాన్షియల్స్ బయటకు వస్తాయిగా. సో అంటే ఫస్ట్ ఇంటరిమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ నేను చూడంగానే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఈవెంట్స్ జరిగినాయో అవన్నీ నాకు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ అవుతాయిగా. ఎస్ఆర్నో? అవుతాయా బాబా? అవుతాయా అవ్వమ్మా? ఇంటరిమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో అవుతాయి అవ్వా? ఎందుకంత డౌట్ పడుతున్నారు? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో నేను డిస్క్లోజ్ చేస్తాను కదా. సో సింపుల్ గా నేను ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని లుక్ ఓవర్ చేస్తే డెఫినెట్ గా నాకు వాట్ ఆర్ ది సబ్సిక్వెంట్ ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెండ్ బిట్వీన్ దిస్ పీరియడ్ అనేది ఐ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. ఓకేనా? సో అలా ఐడెంటిఫై చేసిన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ ది అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రాపర్ గా అడ్జస్ట్మెంట్ చేశారా, ప్రాపర్ గా డిస్క్లోజ్ చేశారా అనేది నేను ఐడెంటిఫై చేస్తాను. ఓకేనా? సో ఇలా దిస్ ఇస్ ద ప్రాసెస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్. స్టాండర్డ్ లో ఏమి లేదమ్మా. సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఐడెంటిఫై చేసి ఫినాన్స్ మేనేజ్మెంట్ ఆ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ని అప్రాపరేట్ గా అడ్జస్ట్మెంట్ కానీ డిస్క్లోజర్స్ కానీ చేసిందా అనేది చూసుకోవడమే మన బాధ్యత. ఓకేనా? ఇంకోటి ఏంటంటే సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ని ఐడెంటిఫై చేయడం కూడా మనదే రెస్పాన్సిబిలిటీ. ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? త్రూ దీస్ సోర్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ ఏ మెథడ్ ఫాలో అయిందో దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం, లేదంటే మేనేజ్మెంట్ ని ఎంక్వైరీ చేయడం, లేదంటే మినిట్స్ బుక్స్ ని రీడ్ చేయడం, లేదంటే లేటెస్ట్ సబ్సిక్వెంట్ ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎవాల్యుయేట్ చేయడం. ఓకేనా? సో ఇలా చేయడం వల్ల మనకి సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అనేవి ఐడెంటిఫై అవుతాయి. మనకి ఐడెంటిఫై అయిన సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ప్రాపర్ గా రిపోర్ట్ చేశారా లేదా, అదే స్టాండర్డ్. ఓకే, సో ఈవెంట్స్ గురించి ఇంతే. సో దీస్ ఆర్ ది ఆడిట్ ప్రొసీజర్స్ దట్ రిలేటింగ్ టు సబ్సిక్వెంట్ ఈవెంట్స్. ఓకే, నౌ ఈవెంట్స్ అయిపోయింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఏంటి? నెక్స్ట్ టైప్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఏంటి? ఫ్యాక్ట్సేగా. ఇప్పుడు ఫ్యాక్ట్స్ లో మళ్ళీ 2 క్లాసిఫికేషన్. ఫ్యాక్ట్స్ దట్ నోన్ టు ఆడిటర్, after the date of audit report, but before the financial statements are issued. Financial statements are issued
are issued. Next, facts that known to the auditor. Facts that known to the auditor. ఇది ఎప్పుడు ఉంటుందమ్మా? After the financial statements are issued. చూడండి, ఫ్యాక్ట్స్ ని ఏ టైప్స్ కింద క్లాసిఫై చేశాడు ఇక్కడ? ఫర్ ది ఈజీ అండర్స్టాండింగ్ ఎలా క్లాసిఫై చేశాడు? ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంకా ఇష్యూ చేయలేదు అంటే రెండు కేసుల్లో కూడా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసానే ఇవ్వలేదా? ఇచ్చిన తర్వాత ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసాను, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు ఒక కేసు. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసాను, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా రిలీజ్ చేసేసారు, అదొక కేసు. లైక్ ఇప్పుడు మా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఆడిట్ రిపోర్ట్ ఇవ్వకముందు రిలీజ్ చేస్తారా, ఆడిట్ రిపోర్ట్ ఇచ్చాక రిలీజ్ చేస్తారా? ఆడిట్ రిపోర్ట్ ఇచ్చాక రిలీజ్ చేస్తారు సార్. ఆడిట్ రిపోర్టు ప్లస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రెండు కలిపి ఏజిఎం లో పెడతారు, తెలుసుగా షేర్ హోల్డర్స్. ఆ నాలెడ్జ్ ఉందిగా చాలు. సో ఇప్పుడు అంటే నేను ఆడిట్ రిపోర్ట్ ఇచ్చాను, ఇంకా ఏజిఎం కండక్ట్ అవ్వడానికి టైం ఉంది, ఓకేనా? ఈ లోపు పబ్లిక్ వెళ్తాయా? ఈ సిచ్యువేషన్ లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ పబ్లిక్ వెళ్తాయా? నో సార్. No, sir. ఈ సిచ్యువేషన్ లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ పబ్లిక్ వెళ్తాయా? Yes, sir. Yes, sir. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇక్కడ పబ్లిక్ వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇటువంటిప్పుడు నేనేం చేయాలి? ఈ ఫ్యాక్ట్ నాకు ముందే తెలుసుంటే, ఈ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్స్ నాకు ముందే తెలుసుంటాయి. లైక్ ఏదో సబ్సిక్వెంట్ ఈవెంట్ జరిగింది, దాని గురించి నాకు చెప్పలేదు, డిస్క్లోజ్ చేసింది మేనేజ్మెంట్. అంటే ఏదో పెద్ద లిటిగేషన్, ఏదైనా ఒక పెద్ద లిటిగేషన్ కంపెనీకి అన్ఫేవరబుల్ గా వచ్చింది. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మిస్లీడ్ అవుతాయి అడ్జస్ట్ చేయకపోతే, ఓకేనా? సో డెఫినెట్ గా ఆ ఫ్యాక్ట్ నాకు ముందే తెలుసుంటే డెఫినెట్ గా నేను ఏం చేసేవాడిని? వేరే ఒపీనియన్ ఇచ్చేవాడిని, ఓకేనా? సో అలాగే సమ్ డేటా, ఆడిటింగ్ డేటా, ఏదో సమ్ సేల్స్ టర్న్ ఓవర్ డేటా ఏదో కావాలని వాళ్ళు ఎక్కువ చూపించారు, ఓకేనా? అందులో మిస్టేక్ ఉంది, అది నాకు తెలియలేదు. నేను ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత జస్ట్ ఒక రోజు నార్మల్ గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వెరిఫై చేస్తుంటే సేల్స్ టర్న్ ఓవర్ కి అప్రోపరేట్ ఇన్వాయిసెస్ లేవు, సంథింగ్ ఏదో తెలిసింది ఫ్యాక్ట్స్, ఓకేనా? అది నాకు ముందే తెలుసుంటే నేను వేరే ఆడిట్ ఒపీనియన్ ఇచ్చేవాడిని. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? జనరల్ గా చెప్పండి, ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత, రెండు కేసుల్లోనూ కూడా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసానుగా, ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏమైనా ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలా? జనరల్ టెండెన్సీలో అయితే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత మన డ్యూటీ ఏం లేదు, ఇంక మనం వచ్చేయచ్చు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత, ఓకేనా? బట్ ఒకవేళ ఇటువంటి ఫ్యాక్ట్స్ ఏమైనా తెలిస్తే, ఇఫ్ సచ్ ఫ్యాక్ట్ హ్యాస్ బిన్ నోన్ టు మీ యాజ్ అన్ ఆడిటర్ ఎర్లియర్ ది డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, బిఫోర్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, I could have issued another opinion. ఓకేనా? అప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గో అండ్ డిస్కస్ విత్ ద మేనేజ్మెంట్. రెండిట్లో కూడా మనం చేసేది ఏం లేదమ్మా, రెండిట్లో కూడా సేమ్ ప్రాసెస్. గో అండ్ డిస్కస్ విత్ ద మేనేజ్మెంట్, అది ఫస్ట్ స్టెప్. ఏం చెప్పాలి? మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ఫ్యాక్ట్ తెలిసింది, ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఓకే, మేనేజ్మెంట్ సే yes it is true, ఓకేనా? సో అప్పుడు నేను డిసైడ్ అవుతాను, ఓకే ఫ్యాక్ట్ తెలిసింది కదా, ఈ ఫ్యాక్ట్ వల్ల ఇప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలా వద్దా? డస్ ఇట్ రిక్వైర్ అమెండ్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్?
డస్ ఇట్ రిక్వైర్ అమెండ్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమన్నా మార్చాలా? ఈ ఫ్యాక్ట్ వల్ల ఏమైనా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని మార్చాలా? ఎస్ ఆర్ నో? ఇక్కడ రెండు తెలుస్తాయి. ఎస్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ నీడ్ టు బి అమెండెడ్. నో. ఓకేనా? ఎస్, అమెండ్మెంట్ రిక్వైర్డ్. ఎస్, అమెండ్మెంట్ రిక్వైర్డ్. నో, అమెండ్మెంట్ నాట్ రిక్వైర్డ్. అమెండ్మెంట్ నాట్ రిక్వైర్డ్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మార్చాలా వద్దా అనేది మనం డిసైడ్ అవ్వాలి యాజ్ అన్ ఆడిటర్ కింద. యాజ్ అన్ ఆడిటర్ కింద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మార్చాలా లేదా అనేది మనం డిసైడ్ అవ్వాలి. మనం డిసైడ్ అయినప్పుడు అమెండ్మెంట్ చేయాలి అని మనకు ఆన్సర్ వచ్చినా, నో అని మనకు ఆన్సర్ వచ్చినా ఏం చేయాలంటే దెన్ ఆస్క్ ది మేనేజ్మెంట్ టు అమెండ్. ఆస్క్ ది మేనేజ్మెంట్ టు అమెండ్. మేనేజ్మెంట్ ని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని మార్చమని చెప్పాలి. మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే యాజ్ ఏ ఆడిటర్ అడిగినట్టు మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని అమెండ్మెంట్ చేసేసింది. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని అమెండ్మెంట్ చేసేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వి నీడ్ టు ఇష్యూ న్యూ ఆడిట్ రిపోర్ట్. న్యూ ఆడిట్ రిపోర్ట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అమెండ్ చేసేసింది కదమ్మా నేను చెప్పినట్టు. సో న్యూ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేసి, ఓకేనా, పాత ఆడిట్ రిపోర్ట్ ని క్యాన్సిల్ చేయొచ్చు, లేదా ఎడిషనల్ గా ఒపీనియన్ ఇవ్వచ్చు. ఎడిషనల్ గా ఒపీనియన్ అనేది ఇవ్వచ్చు. ఎడిషనల్ ఒపీనియన్ అనేది ఇవ్వచ్చు. ఓకే, అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. పాత ఆడిట్ రిపోర్ట్ ని క్యాన్సిల్ చేసి న్యూ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వచ్చు, లేదంటే ఎడిషనల్ ఒపీనియన్ ఇవ్వచ్చు. ఏవైతే మ్యాటర్స్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఉన్నాయో వాటి మీద సెపరేట్ ఒపీనియన్ ఇవ్వచ్చు. ఓకేనా? సో అది ఆప్షన్. ఓకే, సో అమెండ్మెంట్స్ నాట్ రిక్వైర్డ్. అమెండ్మెంట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకేనా? ఒకవేళ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అమెండ్ చేయని అవసరం లేదు, బట్ యూజర్స్ కి ఆ విషయం తెలిస్తే చాలు. యూజర్స్ కి ఆ విషయం తెలిస్తే చాలు అనుకుంటే మేనేజ్మెంట్ ని అడగాలి, సార్ ఇప్పుడు మరి ఏం చేద్దాం, యూజర్స్ కి ఈ విషయం తెలియాలి కదా, మీరు చెప్పాలి కదా అని అంటే అప్పుడు మేనేజ్మెంట్ ఓకే చెప్తాను అందనుకో, ఎస్, కమ్యూనికేట్ టు ది యూజర్స్. కమ్యూనికేట్ టు ది యూజర్స్. కమ్యూనికేట్ టు ది యూజర్స్. ఒకవేళ మేనేజ్మెంట్ చెప్పను, ఈ ఇన్ఫర్మేషన్ అసలు యూజర్స్ కి నేను పాస్ ఆన్ చేయను అని అందనుకో, దెన్ వీ నీడ్ టు టేక్ అప్రాప్రియేట్ యాక్షన్. ఆడిటర్ నీడ్స్ టు టేక్ అప్రాప్రియేట్ యాక్షన్. ఆడిటర్ నీడ్స్ టు టేక్ అప్రాప్రియేట్ యాక్షన్. అప్రాప్రియేట్ యాక్షన్ అంటే పబ్లిక్ మీటింగ్ పెట్టి పబ్లిక్ రిలీజ్ అన్నమాట. పబ్లిక్ కి ఏదైనా ఒక పేపర్లో న్యూస్ వేయడం, ఏమని, సో అండ్ సో ఆర్గనైజేషన్కి నేను ఆడిట్ రిపోర్ట్ ఇచ్చాను, అయితే నేను ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నాకు ఒక ఫ్యాక్ట్ తెలిసింది, సో దానివల్ల నేను ఇన్అప్రాపరేట్ ఒపీనియన్ ఇచ్చాను, దయచేసి ఆడిట్ రిపోర్ట్ మీద ఎవరు రిలై అవ్వద్దు. ఏమని చెప్తాడమ్మా ఆడిటర్? ఏమని చెప్తాడు చెప్పండి? ఏమని చెప్తాడు? ఒకవేళ మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు అనుకో, ప్రాపర్ యాక్షన్, ఆడిటర్ ఏం చేయాలి? ఆడిట్ రిపోర్ట్ మీద రిలై అవ్వకూడదని స్టేట్మెంట్ ఇవ్వాలి సార్. స్టేట్మెంట్ ఇవ్వాలి. ఐదర్ అది పబ్లిక్ డొమైన్ లో అయినా ఇవ్వచ్చు, లేదనుకుంటే లీగల్ కోర్ట్ ద్వారా ప్రొసీడ్ అవ్వచ్చు, లీగల్ ప్రొసీజర్ ద్వారా వెళ్ళొచ్చు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. దిస్ ఈస్ ద ప్రాసెస్ if we came to know a fact after the auditor's report. After the auditor's report. Okay. So next ఇంకోటి ఏంటంటే మనకి స్టాండర్డ్ లో కొన్ని ఇలస్ట్రేషన్ సిచ్యువేషన్స్ ఇచ్చాడు. ఇలస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ అంటే సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఎక్కడెక్కడి నుంచి అరైజ్ అవ్వచ్చు అనేవి కొన్ని ఇలస్ట్రేషన్స్ ఇచ్చాడు. చూద్దాం. అంటే మనం ఎలా అడగాలంటే ఎంక్వైరీ చేయాలి కదా మేనేజ్మెంట్ ని. మేనేజ్మెంట్ ని ఎంక్వైరీ చేస్తే మనకి సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయేమో ఐడెంటిఫై అవుతాయి. సో మేనేజ్మెంట్ ని అసలు ఏ విషయాల మీద ఎంక్వైరీ చేయాలంటే చూద్దాం. వెదర్ న్యూ కమిట్మెంట్స్ ఆర్ బారోయింగ్స్ ఆర్ గ్యారంటీస్ హ్యావ్ బీన్ ఎంటర్డ్ ఇన్ టు. మేనేజ్మెంట్ ఎవరికైనా కొత్త కమిట్మెంట్స్ ఇచ్చిందా, లేదంటే ఏదైనా బారోయింగ్స్ చేసిందా, ఎవరికైనా గ్యారంటీస్ ఇచ్చిందా, ఇవన్నీ కూడా సబ్సిక్వెంట్ ఈవెంట్స్. వెదర్
సేల్స్ ఆర్ ఎక్విజిషన్ ఆఫ్ ఎసెట్స్ హ్యావ్ బిన్ అకర్డ్ ఆర్ ప్లాన్డ్. అంటే ఎసెట్స్ ఏమైనా సేల్ చేశానా, లేదంటే కొనడానికి నేను ఏమైనా ప్లాన్ చేశానా, లేదంటే అమ్మడానికి నేను ఏమైనా ప్లాన్ చేశానా అనేది ఒకటి అడగాలి ఎంక్వైరీ. నెక్స్ట్, వెదర్ దేర్ హ్యావ్ బిన్ ఎనీ ఇంక్రీజెస్ ఇన్ ది క్యాపిటల్ ఆర్ ఇష్యూయన్స్ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే క్యాపిటల్ ఇంక్రీజ్ అవ్వడం కానీ డెట్ ఇంక్రీజ్ అవ్వడం కానీ ఏమైనా జరిగిందా? క్యాపిటల్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? న్యూ షేర్స్ ఇష్యూ చేయడం వల్ల. డెట్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? డిబెంచర్స్ ఇష్యూ చేయడం వల్ల. సో ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఓకేనా, మేనేజ్మెంట్ ని ఎంక్వైరీ చేయాలి. నెక్స్ట్, ఏదైనా అసెట్స్ డిస్ట్రాయ్ అయిపోయినాయా? వెదర్ ఎనీ అసెట్స్ హ్యావ్ బిన్ డిస్ట్రాయిడ్ ఆర్ నాట్, ఐదర్ బై ఫైర్ ఆర్ ఫ్లడ్. నెక్స్ట్, వెదర్ దేర్ హ్యావ్ బిన్ ఎనీ డెవలప్మెంట్ రిగార్డింగ్ కాంటింజెన్సీస్. అంటే కాంటింజెన్సీస్ అంటే ఏంటి? ద రిజల్ట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ఫ్యూచర్ అన్సర్టైన్ ఈవెంట్స్, దాన్ని కాంటింజెన్సీ అంటారు. ఓకేనా, అంటే 31st మార్చ్కి ఒక ఈవెంట్ ఉంది, అది కాంటింజెంట్ ఈవెంట్. కాంటింజెంట్ ఈవెంట్ లైక్ లిటిగేషన్స్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు కాంటింజెంట్ ఈవెంట్. లేదంటే డెటార్ ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టాడు, అతను ఇన్సాల్వెన్సీ పిటిషన్ 31st మార్చ్ రోజునే పెట్టేశాడు. ఆ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ 31st మార్చ్ వస్తుంది. అది ఒక కాంటింజెంట్ ఈవెంట్. డెటార్ దగ్గర నుంచి డబ్బులు వస్తాయా రావా అనేది ఒక కాంటింజెంట్ ఈవెంట్. ఓకేనా, సో అటువంటి డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా కాంటింజెన్సీస్ లో, ఏమైనా న్యూ ఇన్ఫర్మేషన్ ఉందా అనేది మనం అడగాలి. ఓకేనా, సో ఇలాగా రికవరబిలిటీ ఆఫ్ అసెట్స్, లేదంటే అన్యూజువల్ అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్స్, ఇలాంటి ఏమైనా జరిగాయి ఏంటి, మనం మేనేజ్మెంట్ ని ఎంక్వైరీ చేస్తే మనకి సబ్సిక్వెంట్ ఈవెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది సబ్సిక్వెంట్ ఈవెంట్స్ స్టాండర్డ్. వెరీ 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 ఈజీ, బట్ మీకు ప్రాపర్ టెర్మినాలజీ రావాలి. ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంటే ఏంటి, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంటే ఏంటి. ఓకేనా, వాట్ ఈజ్ ఎ సబ్సిక్వెంట్ ఈవెంట్. సబ్సిక్వెంట్ ఈవెంట్స్ లో ఈవెంట్స్ ఉంటాయి, అలాగే ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. ఈవెంట్స్ బిట్వీన్ ది డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ జరిగితే దాన్ని సబ్సిక్వెంట్ ఈవెంట్ అంటారు. ఫ్యాక్ట్స్ దట్ నోన్ టు ది ఆడిటర్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ఆడిటర్ రిపోర్ట్, బిఫోర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూడ్ అయినా ఆఫ్టర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూడ్ అయినా ఎలా డీల్ చేయాలి అనేది ఈ స్టాండర్డ్. అమ్మా అర్థమైందా? సబ్సిక్వెంట్ ఈవెంట్స్, సబ్సిక్వెంట్ ఈవెంట్స్ లో ఎగ్జిస్టింగ్ అంటే ఏంటి, నాన్ ఎగ్జిస్టింగ్ అంటే ఏంటి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, క్లియర్ గా అర్థమైందా? ఓకే, సో సబ్సిక్వెంట్ ఈవెంట్స్ కి రిటర్న్ రిప్రజెంటేషన్స్ SA 580కి లింక్ ఉంటుంది. అది నెక్స్ట్ SA 580 చెప్తున్నప్పుడు మనకి 500 లో ఇంకా సిరీస్ లో 550 ఉంది రిలేటెడ్ పార్టీస్, 570 ఉంది, అలాగే 580 కూడా ఉంది, 520, 500 సిరీస్ ఉంది మనకి. ఇంకా అందులో 580, 570, 580 అలాగే 520 ఇంపార్టెంట్, చూద్దాం. ఓకేనా, రైట్ నాన్న. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. 700 సిరీస్ ఆఫ్టర్నూన్ సెషన్ లో 706, 710, 710 చూసేద్దాం. ఓకేనా, రైట్.